ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు స్తోత్రముల ప్రభువా, మీ అత్యంత కృపా కరుణ కటాక్షమును బట్టి మీ పరిశుద్ధ నామమును ఇలాగన గణపరిచి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. మిక్కిలిగా నా ప్రభువా, ఆయన వాక్యం మీది, మేము మీ వారము దేవా, మీ పాదములకు నన్ను అప్పగించుకుంటున్నాను. నీకు స్తోత్రములు నా ప్రభువా. దేవా, మంచి వర్తమానము బిడ్డలకు అందించడానికి కృప దయచేయమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ వద్దకు ఇలాగున ప్రభు వాక్యము ద్వారా కలుసుకునేటువంటి భాగ్యం ఇచ్చినందుకు ప్రభువుకి వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ప్రవచించబడిన ఒక అద్భుతకరమైన ప్రవచనాన్ని గురించి మనము నేర్చుకుందాం. ఈ ప్రవచనములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆగమనములో, అనగా యేసు ప్రభువారి యొక్క ఆగమనం 3 విధాలుగా ఉంది. ఒకటి, గొర్రెపిల్లగా యేసయ్య వస్తారని. 2, పెండ్లి కుమారుడిగా వస్తారని. 3, రారాజుగా కొదమసింహంగా వస్తారని చెప్పబడింది. అయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయము నేను మొదటి నుంచి 2 వచనాలు చదువుతూ ఉన్నాను. దయచేసి మీరంతా కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బాధింపబడి వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును అని నేను అక్కడ ఆప్ చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పేటువంటి వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యం ఉద్దేశం ఏంటంటే, చూడండి 2వ వచనంలో యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అని యెషయా గారు, మరి ఇంచుమించుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి కన్య మరియ గర్భమున జన్మించడానికి పూర్వం 700 సంవత్సరాల పూర్వం ఆయన ఈ ప్రవచనాన్ని ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రవచనములో చూడండి 2వ వచనం 61:2 యెషయా గ్రంథం, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అని 2 విషయాలు యెషయా గారు ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. అనగా యెహోవా హితవత్సరము అంటే అర్థం ఏంటంటే, హితవత్సరము అనగా పోర్టబుల్ ఇయర్ ఇంగ్లీష్లో, అనగా అర్థం ఏంటంటే విడుదల అని అర్థం, లేక విమోచన, లేక రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వస్తారని అని హితవత్సరము అనగా అర్థం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలందరినీ విమోచించడానికి వస్తారు అన్న మాట, ఆ ప్రవచనం ఆల్రెడీ 2026 సంవత్సరాల క్రితం నెరవేరిపోయింది. ఆయన గొర్రెపిల్లగా వచ్చారు, కన్య గర్భమున జన్మించారు, ఆయన మన కొరకు సిలువలో మరణించారు, ఆయన తిరిగి లేచారు, సజీవుడిగా ఆయన పరలోకానికి వెళ్ళారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన మొట్టమొదటిగా ఆయన సునగోగి అనగా సమాజ మందిరానికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు, చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయం, ఆయన వచ్చినప్పుడు మొట్టమొదటిగా యేసయ్యకి చేతికి అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిచయాలు యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఇస్తే ఆయన యెషయా గ్రంథాన్ని ఇలా తీశారు.
ఇలా తీయగానే యెషయా గ్రంథము 4వ అధ్యాయము ఆయన 17వ వచనం దగ్గర చదవడం ప్రారంభించారు. చూడండి ఒకసారి నేను చదువుతాను, 16 నుంచి చదువుతాను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారి చూపును కలుగుటకును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాడు. ఆయన గ్రంథము చుట్టి వారికి ఇచ్చాను. వారికి ఇచ్చి కూర్చుండాను. సమాజ మందిరంలో కూర్చున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, యేసు ప్రభు వారికి యెషయా గ్రంథం ఇవ్వగానే, ఆయన యెషయా గ్రంథాన్ని ఇలా విప్పంగానే యెషయా గ్రంథము 60వ అధ్యాయము వచ్చింది. ఆయన మొదటి నుంచి 2 వచనాలు చదివి ఆయన మొట్టమొదటిగా 2026 సంవత్సరాల క్రితము కన్య మరియమ్మ గారి గర్భమున జన్మించినప్పుడు ఆయన ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చారో ఆ పని నిమిత్తం వచ్చినట్లుగా ఆ ప్రవచనంలో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనంలో ప్రవచనం ఆఖరి భాగంలో ఆయన ఏ పని మీద అయితే వచ్చారో అంతవరకే చదివి మిగిలింది వదిలేశారు. చూడండి, మళ్ళీ నేను చదువుతా ఉన్నాను, దయచేసి 19వ వచనం చదువుతాను. లూకాసు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏం వదిలేశాడు ఆయన? యేసయ్య మన దేవుని ప్రతిదండన దినమును అన్న మాట వదిలేశారు. యెషయా గారు ఏం చేశారు? యేసయ్య జన్మించడానికి పూర్వం, మరోసారి చెప్తాను, 750 సంవత్సరాల పూర్వం యెషయా గారు ప్రవచించారు. ఏమనంటే, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును అని ఆయన అక్కడ ప్రవచించారు. ఆ లేఖనంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం వచ్చారో ఆ పని మాత్రమే చదివారు. యెహోవా ప్రతిదండన దినం అన్న మాట వదిలేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒకే లేఖనములో, ఒకే ప్రవచనములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమనములో మొదటి భాగము, రెండవ భాగము అనగా మొదటి రాకడ, రెండవ రాకడ కలిపి యెషయా గారు ప్రవచించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి యెషయా గ్రంథం ఇవ్వబడంగానే యేసయ్య ఏం చేశారు? ఆయన ఎందు నిమిత్తము మొట్టమొదటిగా గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారో ఆ పని హితవత్సరము అనగా విమోచించడానికి వచ్చాను, ప్రతిదండన అనగా శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి రాలేదు అని యేసయ్య ఏం చేశారంటే ప్రతిదండన దినము అన్న మాట వదిలేసి హితవత్సరము అనే మాటని చదివి యెషయా గ్రంథాన్ని చుట్టి, ఈ నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఈ వచనములో, ఈ ప్రవచనములు, ఈ లేఖనములో మొదటి భాగము 2026 సంవత్సరాల క్రితము అక్షరాల నెరవేరింది. యేసు ప్రభువారు, మరోసారి చెప్తా ఉన్నాను, కన్య మరియమ్మ గారి గర్భమున జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన మనకు
తన ప్రాణమును, తన రక్తమును, తన సర్వస్వాన్ని ధారపోసి ఆయన సిలువలో మరణించి మనకు రక్షణ ప్రసాదించి విమోచన ఇచ్చి హితవత్సరం అనగా విమోచన అన్నమాట, విడుదల అన్నమాట. పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించి ఆయన పరలోకమునకు ఆరోహణం అయ్యారు. కానీ దేవుని ప్రతిదండన దినము అన్న మాట యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట అలాగే ఉంది. కానీ హితవత్సరం అన్న మాట నెరవేరింది. ప్రతిదండన దినము అన్నది నెరవేరవలసి ఉంది. అంటే ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒకే లేఖనములో, ఒకే ప్రవచనములో ప్రవక్తని యెషయా గారు యేసయ్య 2 రాకడల గురించి ప్రవచిస్తే మొదటి ఆగమనం అనగా రాకడ నెరవేరినప్పుడు రెండవ రాకడ నెరవేరదా? చెప్పండి సార్. అంటే దీన్ని బట్టి దేవుని లేఖన భాగము ఎంత స్పష్టమో, ఎంత ఖచ్చితమో, ఎంత నిజమో, అబద్ధము లేనే లేదన్న సంగతి నీవు, నేను, మనమందరం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవుతున్నప్పుడు చూడండి, దేవదూతలు ఆ 120 మంది మేడగదిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒలీవల కొండ మీద నుంచి యేసయ్య ఆరోహణం అవుతూ ఉంటే అక్కడ దేవదూతలు ఉండి దేవుని బిడ్డలారా ఏమని తెలియజేస్తున్నాయో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా మీరు చూడాలని మీకు మనవి చేస్తూ ఉన్నానండి. చూడండి, అపోస్తల కార్యములు 1:11 చూడండి, 9 నుంచి చదువుతూ ఉన్నాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయన. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు చూచుచుండేది. ఇదిగో, తెల్లని వస్త్రంలో ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, దయచేసి అక్కడ ఒకసారి ఆగి చదవండి. ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, ఇది 2వ రాకడ గురించి చెప్పడం అన్నమాట. ఆయన మొట్టమొదటిగా వచ్చి ఇక్కడి నుంచి ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణం అవుతూ ఉంటే 2వ రాకడ ఖచ్చితంగా ఆయన వస్తారు అని దేవదూతలు ఆ 120 మందికి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 120 మంది గురించి కాదండి, మీకు నాకు కూడా ఈ బోధ తెలియజేస్తున్నట్టుగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనము, రాకడ దినములు, కానీ మొదటి రాకడ గొర్రె పిల్లగా, 2వ రాకడ పెండ్లి కుమారుడిగా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయన ఆకాశము అనగా పరలోక రాజ్యము నుండి ఆయన మధ్యాకాశమునకు దిగి వస్తూ ఉండగా సిద్ధపడిన నీవు, నేను, పరిశుద్ధులందరూ కూడా, సంఘమంతా కూడా రెప్పపాటులో మధ్యాకాశమునకు ఎత్తబడుతుంది. 7 సంవత్సరాలు అక్కడ ఉంటారు. 7 సంవత్సరాల తర్వాత ప్రియమైన వారులారా, 7 సంవత్సరాల విందు తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియు దేవదూతలు మరియు సకల పరిశుద్ధులు మరియు పెద్దలు వీళ్ళంతా కలిసి దేవుని బిడ్డలారా ఆ భూమి మీదకి వస్తారు. ఎక్కడికి వస్తారండి అయ్యగారు భూమి మీద అని మీరు అంటారేమో. యెరూషలేమునకు తూర్పు దిక్కున ఉన్న ఒలీవల పర్వతము కొండ మీదకి యేసయ్య ఎక్కడి నుంచి అయితే ఆయన ఆరోహణమయ్యారో అక్కడికే యేసయ్య దిగి వస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ మధ్యాకాశము నుండి
ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చూడండి, ఒకసారి నేను చదువుతూ ఉన్నాను, దయచేసి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనదనమాట అండి దేవుని బిడ్డలారా. చూడండి 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచెను, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. ప్రియమైన వారులారా, ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. అనగా యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు అన్న మాట 100% కరెక్ట్ అన్న సంగతి ఏమండి దేవుని లేఖనం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరంతా కూడా యేసయ్య రాకడ కొరకు, యేసయ్య రెండవ రాకడ కొరకు మనమందరం కూడా ఆయనతో కూడా ఆయన యొద్దకు ఎత్తబడగలిగేటువంటి వారముగా మనమందరము సంసిద్ధులముగా ఉండాలి అనడానికి లేఖనము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ప్రవక్తైన యెషయా ప్రవచించిన ప్రవచనంలో మొదటి భాగం నెరవేరగలేందే రెండవ భాగం నెరవేరలా చెప్పండి. ఏంటంటే వాక్యం సగం అబద్ధం సగం నిజం అవుద్దా ఏంటి చెప్పండి? ఎవరు చెప్పారండి? ఒకసారి మీరు ఆ వాక్యాన్ని చూడండి. 61వ అధ్యాయం యెషయా గ్రంథము 1 నుంచి 2 వచనాలు చదివితే అక్కడ యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును అని రాయబడింది. అయితే హితవత్సరం నెరవేరింది, ప్రతిదండన నెరవేరబోతుంది. అనగా ఆయన త్వరగా రాబోతూ ఉన్నారన్న సంగతి మీరు జ్ఞాపకము చేసుకోవాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. మన యేసు రారాజుగా వచ్చుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రభు రాకడకు సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాటని మీకు జ్ఞాపకం. యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతున్నానండి. దయచేసి మీరు కొంచెం జాగ్రత్త చూడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దామండి ఒకసారి. దయచేసి మొదటి నుంచి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యేసయ్య చెప్తా ఉన్నారు త్వరగా. ఆయన ఇప్పటికీ ఇంకా ఆరోహణం అవ్వలేదు. ఈ 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీ హృదయములను కలవరపడనియుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి. నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మల్ని కొనిపోవదు. నేను వెళ్ళుచున్న స్థలము మార్గము తెలియజేయదని చెప్పాను. ఆయన తోమాతో, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు అని తెలియజేయుడని, ఆ మార్గమును తెలియజేయుడని ఆయనను అడుగుగా, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా యందు మార్గము అని యేసయ్య తెలియచేశారు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్ద అనేక నివాసములు కలవు, కనుక మీకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నారు యేసు ప్రభువారు. కాబట్టి యేసయ్య చెప్పిన మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీరు బాగా గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ ఎంత ఖచ్చితమో సత్యమో నిజమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో మీరందరూ కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడి కోరేది ఏంటంటే, అయ్యా మీరందరూ కూడా రక్షింపడ్డారు, దేవునికి స్తోత్రం, మీరందరూ సిద్ధంగా ఉన్నారు, దేవునికి స్తోత్రం. అయితే ఏమండి, బుద్ధి లేని కన్యకల వల్లే నిద్రపోవద్దు. క్రైస్తవుడు నిద్రపోయేవాడు మాత్రం కాదు, క్రైస్తవుడు మెలకుగా ఉండి దేవుని బిడ్డలారా ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ఒక గొప్పవాడిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రత్యేకమైన సమయంలో మీరందరూ కూడా
దేవుని రాకడకు సిద్ధపడి ఉండండి. ప్రవక్త యెషయా ప్రవచించిన ప్రవచనంలో మొదటి భాగము అక్షరాల నెరవేరింది. ఆ భాగంలో రెండవ భాగము అక్షరాల నెరవేరుతుంది అనే సంగతి మీరు జ్ఞాపకము చేసుకోవాలని ప్రభునందు మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నీవు రక్షింపడ్డా? దేవునికి స్తోత్రం. రక్షింపబడకపోతే చూడండి, యేసయ్య చెప్తారు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, ఆ నమ్మని వానికి శిక్ష విధించబడును అని సెలవు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ చిన్న వర్తమానాన్ని వినుచున్నటువంటి నీవు ఇంకా రక్షింపబడకపోతే, నా ప్రియమైనటువంటి యవనస్తురాలా, నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి చెల్లి, తల్లి, ఈ సమయంలో మిమ్మల్ని నేను బతిమాలుతా ఉన్నాను, రక్షణ పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నికోదేము గారితో చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నికోదేముతో యేసయ్య అన్నారు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడడు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింప నేరడు అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో తప్పకుండా మనము రక్షింపబడాలి, తప్పకుండా మనము యేసు రక్తంలో కడగబడాలి, తప్పకుండా మనము యేసు రక్తంలో శుద్ధి చేయబడాలి. పాప విమోచన లేకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశం లేదనే సంగతి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు నేర్చుకోవాలని మీకు మనవి చేస్తాను. కాబట్టి ఏమండి, జన్మ పాపము కర్మ పాపము యేసు రక్తంలోనే కడగబడుతుంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అధికారము మీకు తెలుసా? యేసయ్య చెప్తా ఉన్నారు, ఈ భూమి మీద మనుష్య కుమారుడికి పాపములను క్షమించుటకు అధికారము కలదు అని చెప్పారు యేసుప్రభువారు. ఎవ్వరికీ పాపాలను క్షమించే అధికారం లేదండి, ఒక్క యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉన్న సంగతి మీరు జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి పాపం పోవాలంటే యేసయ్యను హృదయంలోనికి చేర్చుకోవాలి. పాపం పోవాలంటే యేసయ్యను అంగీకరించాలి రక్షకుడుగా. నీ రోగం పోవాలంటే యేసు రక్తంలో కడగబడాలి దేవుని బిడ్డలారా. కాబట్టి పాప శాప రోగములను తొలగించగలుగుటకు శక్తిమంతుడు సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైన సంగతి నీవు జ్ఞాపకము చేసుకోవాలి. నీ యొక్క మరి అనాలోచనను బట్టి, దయచేసి నీ అతికి తెలివితేటలను బట్టి దయచేసి నీవు మోసం చేసుకోవద్దని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని బిడ్డలారా మనము దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, నమ్మాలి, ప్రార్థన చేయాలి, ప్రభువుని అంగీకరించాలి, ప్రభువు నామములో రక్షణ పొందాలి, ప్రభువు రాకడకు ఎదుర్కోవాలి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలిగే వారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు ఎలా ఉన్నారో ఒకసారి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. రక్షింపబడినట్లయితే సిద్ధముగా ఉండండి, రక్షింపబడనట్లయితే త్వరగా రక్షణ పొందండి. దేవుని బిడ్డలారా, యేసయ్య రాకడ ఉన్నారని మళ్ళీ చెప్తున్నాను. యెషయా గారు 2 విషయాలను ఒకే ప్రవచనంలో ప్రవచించారు. అది హితవచ్చరమైన విడుదల, విమోచన నెరవేరిపోయింది. ఇప్పుడు ప్రతిదండన దినము నెరవేరబోతుంది, అనగా 2వ రాకడ వస్తూ ఉంది. కాబట్టి ప్రభు రాకడ ఎంత సత్యమో, ఎంత ఖచ్చితమో, ఏమని తన ప్రవక్తల ద్వారా ప్రవచింపచేసినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఎంత సత్యమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథంలో తెలియజేస్తారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఐ యామ్ కమింగ్ సూన్, బీ రెడీ అని ప్రభువారు చెప్తున్న మాటని దయించి నా ప్రియా దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకము చేసుకోండి. దయచేసి దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి స్థలంలో ఉంచాలని మనం చేస్తున్నాను. నా ప్రియమైన యేసయ్య, నీ పరిశుద్ధ గణనామమునకు వెళ్ళలేని వందనాలు ప్రభా. నీ బిడ్డలతో ఈ చిన్న వర్తమానాన్ని పంచుకోవటానికి కృప దయచేస్తున్న వందనాలు నాయన. దయగలిగిన మా ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈ వర్తమానాన్ని వింటున్నారో నా ప్రభా, వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు. నీకు వందనాలు నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతలు, రోగములు, నీరసము, నిస్సత్తువు, బలహీనత, శోధన, ఓ ప్రభా నాయన, ఆ ఆర్థిక ఇబ్బందులు, ప్రతి విధమైనటువంటి బాధలను యేసు నామములో తొలగించి వేస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రం నాయన. పరిపూర్ణమైనటువంటి కృపా సమృద్ధిని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ పైన దేవా మీ కృప కలిగిన హస్తం ఉంచని ప్రభా నీకు స్తోత్రం నాయన.
మీ రక్షణ ప్రసాదించండి దేవానికి స్తోత్రము నాయన. నాయన మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయనానికి స్తోత్రము నాయన. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ కృపా యుగంలో నా ప్రభా నీ మహిమను, నీ ప్రభావాన్ని, నీ ప్రేమను రుచి చూడగలిగేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రము నా ప్రభా. ఎంతమంది ఇంకా అయా యేసు అనే నామాన్ని వినలేరు నా ప్రభా. ఎంతమంది మారు మూలల్లో ఉన్నారు నా ప్రభా. వారందరికీ మీ పరిశుద్ధ శక్తి కలిగిన, రక్షించగలిగినటువంటి నామాన్ని వారికి ప్రసాదించమని మీకు మనం చేస్తున్నాను ప్రభా. ఇంకా ఎంతమంది విననట్టుగా ఉన్నారో దయచేసి నా ప్రభా వారందరూ వినగలిగే చెవిని వారికి దయచే ప్రభా. నీకు స్తోత్రములు నాయన. శక్తి కలిగిన మీ నామములో నా ప్రభా అయ్యా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ఈ విధంగా నీ బిడ్డలు మీ చేతికి అప్పగించుకుంటూ, నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.